Hello students, welcome to online classes ABN and PR College of Science, Koburu. So, 6th semester, 3rd BCom Computer Application paper Tally with GST. So, already previous classes లో మనం maximum జిఎస్టీ ఇంట్రడక్షన్, అలాగే జిఎస్టీ యొక్క నీడ్, జిఎస్టీ యొక్క ఆబ్జెక్టివ్స్, అలాగే జిఎస్టీకి వాటికి ఉన్న డిఫరెన్సెస్, అలాగే సబ్సిడీ ఉన్న జిఎస్టీ, కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ, ఎగ్జామ్షన్ గూడ్స్ ఫ్రమ్ జిఎస్టీ, అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇదంతా ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగిందండి. సో ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుంటే జిఎస్టీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందామండి. సో అసలు ఈ యొక్క అడ్వాంటేజెస్ మనం 3 టైప్స్ మనం డివైడ్ చేయొచ్చండి. అడ్వాంటేజెస్ ద గవర్నమెంట్, అడ్వాంటేజెస్ ఆఫ్ బిజినెస్, అడ్వాంటేజెస్ ఆఫ్ కామన్ మ్యాన్. సో మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ గవర్నమెంట్ పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ చూసినట్టు సింప్లిసిటీ యాజ్ ఇట్ ఈస్ ఏ బెస్ట్ ఫస్ట్ అడ్వాంటేజ్, అలాగే బూస్టింగ్ ఆఫ్ రెవెన్యూ, అలాగే ఇన్వెస్ట్మెంట్ బూస్ట్, అలాగే లిస్ట్ ఫర్ ద లెస్సర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్స్, రెడ్యూస్ ద కరప్షన్. సో అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ బిజినెస్ చూసినప్పటికీ ఎలిమినేషన్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సెస్, అలాగే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే కన్వెక్షన్ స్కీమ్ ఫర్ స్మాల్, అలాగే సింప్లర్ ఆన్లైన్ ప్రాసెస్ అండర్ జిఎస్టీ, అలాగే డిఫైన్డ్ ట్రీటెడ్ ఫర్ ఈ కామర్స్, అలాగే అడ్వాంటేజ్ ఆఫ్ కామన్ మ్యాన్ చూసుకునే చీప్ గూడ్స్, అలాగే ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. సో మీకు ఇక్కడ అడ్వాంటేజ్ని ఇలా డివైడ్ చేసి ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ ఒకరికి ఒక విధంగా ఈ యొక్క జిఎస్టీ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పొచ్చండి. సో గవర్నమెంట్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఒక బిజినెస్ పర్సన్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ కామన్ మ్యాన్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్న కోసం ఇలా డివైడ్ చేసి చెప్పడం జరిగిందండి. అలాగే ఈ అడ్వాంటేజెస్ అనేది మీకు ఏంటంటే ఒక్కొక్కసారి మనకి యూనివర్సిటీ పరంగా ఏదైనా పేపర్లో మనం చూసుకునేప్పటికీ ఒక్కొక్కసారి దీన్ని ఎస్ఐ కాకుండా షార్ట్ కూడా అడుగుతూ ఉంటాడండి. సో ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద జిఎస్టీ అడ్వాంటేజ్ టు ద గవర్నమెంట్ అని అడుగుతాడు. ద అడ్వాంటేజ్ ఆఫ్ బిజినెస్, అడ్వాంటేజ్ ఆఫ్ కామన్ మ్యాన్, అలా 5 మార్క్స్ అడిగినప్పుడు సో ఇలాగా డివైడ్ చేసి రాయొచ్చు. సో ఎస్ఐ రాసినప్పుడు ఏం చేస్తారు, ఈ 3 సంబంధించిన అడ్వాంటేజెస్ అన్ని కూడా రాస్తారు. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పటికీ సింప్లిసిటీ అట్ ఇట్స్ ఏ బెస్ట్. సో చూసినప్పటికీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ విల్ రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ద నేషన్. సో మన ఇక్కడ ఈ యొక్క జిఎస్టీ రావడం వల్ల ఇండైరెక్ట్ ట్యాక్స్లో చాలా ట్యాక్స్ల బదులుగా ఈ యొక్క జిఎస్టీ వచ్చిందని మనం చెప్పచ్చండి. అంటే ఇక్కడ ఒకే దేశానికి ఒకే ట్యాక్స్ అన్న నివాదం మీద ఈ ట్యాక్స్ వచ్చేది కాబట్టి చాలా ట్యాక్స్కి రీప్లేస్మెంట్ కింద జిఎస్టీ వచ్చిందని మనం చెప్పచ్చండి. ఇట్ విల్ substitute for the 17 indirect tax laws practicing the nation will be substituted within the new GST tax. దగ్గరగా ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉన్న 17 ట్యాక్స్ల బదులుగా ఈ యొక్క జిఎస్టీ అనేది మనకు వచ్చిందని మనం చెప్పచ్చు. దట్ షల్ కమ్ అక్రాస్ ద సింపులర్ టర్మ్స్ టు ఇన్నోవేషన్. అలాగే ఇది ఈజీగా మనం చేసుకునే విధంగా, సింపుల్గా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి సో మంచి అడ్వాంటేజ్ అనేది మనం గవర్నమెంట్కి మనం టర్మ్స్ ఆఫ్ ద ఇన్నోవేషన్. సో అలాగే బూస్టింగ్ ఆఫ్ రెవెన్యూ అంటే ఆదాయ వనరులు అనేవి పెరగనివ్వండి. థింగ్స్ ఆఫ్ ఇట్ వెన్ ఈ న్యూ జిఎస్టీ విల్ మార్క్ ద నేషన్ దేర్ నాట్ మోర్ దెన్ ఎవిడేషన్ వాట్ యూ హ్యాపింగ్ విత్ ద కరెంట్ ట్యాక్స్ లాస్. సో ఇది మనకి ప్రీవియస్ లా ట్యాక్స్ పరంగా చూసినప్పటికీ ఈ ట్యాక్స్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని మనం చెప్పచ్చండి. ఎందువల్ల అంటే జిఎస్టీ తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏ పర్సన్ అయినా, రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా కాంబైన్ చేసుకోవాలి. సో ఏదో దాంట్లోకి వెళ్తారు కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్తారు కాబట్టి ఏదో విధంగా ఇన్కమ్ సోర్స్ అనేవి మనకు వస్తాయని మనం చెప్పచ్చండి. సో సింపుల్ టర్మ్స్ ఆఫ్ ద ట్యాక్సేషన్ విల్ బి మేక్ ఎ మోర్ సప్లయర్స్ ఇన్ మోర్ పే ద ట్యాక్స్ అమౌంట్ విచ్ ద టర్న్ మార్కర్స్ ద బూస్ట్ ఆఫ్ రెవెన్యూ లెవెల్స్. ఎందువల్ల అంటే ప్రతి స్థాయిలో కూడా అది కాంపోజిట్ స్కీమ్ అవ్వచ్చు, డీలర్ అవ్వచ్చు, సేల్స్ మ్యాన్ అవ్వచ్చు, పర్చేజ్ మ్యాన్ అవ్వచ్చు. సో ఎవరైనా కూడా ఈ యొక్క ట్యాక్స్ అనేది పే చేయాలి కాబట్టి మనకి ఒక ఆదాయ వనరులు మంచిదని మనం చెప్పచ్చండి. అలాగే బూస్ట్ టు జీడిపి. సో మన యొక్క చూసుకునేప్పటికీ ఇన్ వన్ ఆఫ్ ద స్టడీస్ ఆఫ్ కన్సల్ట్ ఆఫ్ ద HSBC సో కన్సల్ట్ చేస్తే GST విల్ బి హ్యావ్
positive impact of the GDP of the country will be increasing by at least of 80 bps, which is the trans to 0.80% in this survey a great help of the టు ద సెట్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్. సో మనకి ఇది ఒక జీడిపిలో చూస్తున్నట్టుకి 0.80% అన్నది ఇంప్రూవ్మెంట్ అన్నది మనకి జీడిపిలో దీని పరంగా ఆదాయం అనేది చూపిస్తుంది. అలాగే మనకి ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ చూస్తున్నట్టుకి మోడీ గవర్నమెంట్కి మంచి సపోర్ట్గా ఉందని మనం కూడా చెప్పచ్చండి. లిస్ట్ ఫర్ ద లెస్సర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్స్. సో ఏదైతే అభివృద్ధి చెందని రాష్ట్రాలు ఉంటాయో దానికి మంచి ఉపయోగాలు అని మనం చెప్పచ్చండి. ద నార్మల్ రూల్స్ స్టే పుట్ ఇన్ ద 2% ఇంటర్స్టేట్ లేయర్ విత్ ద మేజర్ chunk production kept within the state itself or within the changes and rules. The tax amounts to be dispersed across the nation are often greater than for the lesser development. సో ఇక్కడ కొన్ని స్టేట్స్ అనేవి ఆదాయ వనరులు లేకుండా ఉండకపోవచ్చండి. సో ఆదాయ వనరులు లేని ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఏంటంటే ఈ యొక్క జిఎస్టీ వచ్చిందో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి వస్తుంది కాబట్టి ట్యాక్స్ పరంగా ఆ యొక్క స్టేట్స్ అనేవి కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుందని మనం చెప్పొచ్చండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ పెట్టుబడులు కూడా ఇది ఆదాయాన్ని మనం చెప్పొచ్చు. యాజ్ ఈజ్ ద నార్మ్స్ విత్ ద కరెంట్ ట్యాక్స్ లాస్ ఇన్ ఇండియా దేర్ ఈజ్ నాట్ ఎనీ ఇన్పుట్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. సో ఎక్కడ కూడా ఇక్కడ మనకి క్యాపిటల్ గూడ్స్ అయితే మూలధన గూడ్స్ ఏవైతే ఉంటాయో సరుకు ఉంటుందో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది కలుగుతాయి. బట్ విత్ ద న్యూ జిఎస్టీ ట్యాక్స్ లా ఆన్ అవైలబుల్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఆఫ్ ద క్యాపిటల్ గూడ్స్. సో మనకి ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ మీద మనకి ఇన్పుట్ ట్యాక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అని పెరిగింది మనం చెప్పొచ్చు. దట్ వే ద ఇన్వెస్ట్మెంట్ మీట్ ఆఫ్ ద ఈక్విటీ విత్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ 6% ఇంక్రీజ్. సో ఒక విధంగా జిఎస్టీ వచ్చిందంటే ఈ యొక్క పెట్టుబడులు అనేది 6% పెరిగిందని మనం చెప్పొచ్చు. అలాగే లెస్సర్ కరప్షన్. సో మనకి ఈ యొక్క కరప్షన్ అనేది చాలా ఎక్కువ మన ఇండియాలో. సో ఈ కరప్షన్ అనేది చాలా తగ్గించండి. ఎలా అంటే జిఎస్టీ విల్ బి లీడ్ టు ద లెస్ కరప్షన్ అండ్ దేర్ విల్ బి సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఆఫ్ ద కరప్షన్ యాజ్ వెల్ ది మనీ స్పెండ్ నీడ్స్ టు బి రిప్రజెంట్ ఫర్ ద taxation purpose. Moreover, the reader would be able to make sales without the buildings, since the income tax evasion will be reduced a lot. సో ఇక్కడ వచ్చేటికి తప్పనిసరిగా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే జరగాలండి. అలాగే ప్రతి ఒక్కటి కూడా బిల్ పర్పస్ జరగాలి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా కరప్షన్ చేయడానికి కుదరదని మనం చెప్పచ్చండి. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఇండస్ట్రీ చూసినట్టు ఎలివేషన్ ఆఫ్ మల్టీ ట్యాక్సెస్. సో మనం కొన్ని ట్యాక్స్లు మనం మల్టిపుల్ ట్యాక్స్ బదులుగా ఒక ట్యాక్స్ వచ్చింది కాబట్టి ఏ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద జిఎస్టీ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ద మల్టీ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఎక్కువ ఇండైరెక్ట్ ట్యాక్స్ బదులుగా పరోక్ష పన్నులు బదులుగా వచ్చిందే ఈ యొక్క జిఎస్టీ అని చెప్పి ఆల్ ట్యాక్సెస్ దట్ కరెంట్లీ ఎగ్జిస్ట్ విల్ బి నాట్ ఇన్ ఏ పిక్చర్. దిస్ మీన్స్ ట్యాక్సెస్ లైక్ ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, టర్నోవర్ ట్యాక్స్ ఎక్సెట్రా విల్ బి నాట్ బి అప్లికేబుల్. సో మనం ఎక్కువ ట్యాక్స్లు అప్లై చేయడం అవసరం లేకుండా ఒకే ట్యాక్స్ అప్లై చేయడం ఇక్కడ టైం సేవ్ అవుతుంది అని అలాగే కూడా మనం చెప్పచ్చండి. ఈజీ టు డూయింగ్ బిజినెస్. సో జిఎస్టీ ఎన్షోర్ దట్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ రేట్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ కామన్ క్రాస్ ద కంట్రీ దేర్ బై ఇంక్రీజింగ్ సర్టెన్ easy to of doing business. In other words, GST means making doing business in country tax nature. It is representative of the choice of the place doing the business. So వ్యాపారాన్ని ఎక్కడ మొదలెట్టుకున్నప్పటికీ కూడా జిఎస్టీ అన్నది రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈజీగా మనం ఈ యొక్క వ్యాపారం అన్నది మనం ఈజీగా చేసే జిఎస్టీ రిటర్న్స్ అనేది ఈజీగా చేసే అవకాశాలు ఉన్నాయని మనకి చెప్తున్నారండి. కాంబోజిషన్ స్కీమ్ ఫర్ ద స్మాల్ బిజినెస్. సో ఇక్కడ కాంబోజిషన్ స్కీమ్ చూసుకునేవాటికి జిఎస్టీ ఆల్సో హ్యాస్ ఆన్ ఏ ఆప్షనల్ స్కీమ్స్ ఆఫ్ ద లోయర్ ట్యాక్సెస్ స్మాల్ బిజినెస్ విత్ టర్న్ ఓవర్ బిట్వీన్ 75 lakhs. సో ఎవరైతే 75 లక్షలు ఉంటారో వాళ్ళందరినీ కూడా స్మాల్ బిజినెస్ పర్సన్స్ అని వాళ్ళని కాంబోజిషన్ స్కీమ్లోకి తీసుకోవడం జరిగింది. అండ్ దిస్ స్కీమ్ స్మాల్ బిజినెస్ కెన్ బి పే ట్యాక్సెస్ లోయర్ ద రేట్ ఆఫ్ వితౌట్ ద ఇన్పుట్ ట్యాక్స్ రేట్. అలాగే వీళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అది కూడా పొందడానికి అవకాశం ఉందని మనం చెప్పచ్చండి. అలాగే సింపుల్గా ఆన్లైన్ ప్రాసెస్ అండర్ జిఎస్టీ. సో ఈజీగానే ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్లో కూడా మనం చేయించండి. ద ఎంటరింగ్ జిఎస్టీ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ టు ఫిల్లింగ్ ద రిటర్న్స్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ అండ్ ఆన్లైన్. సో ట్యాక్స్ payer need to run around the tax offices, get the various registration under excuse, VAT tax, service tax, etc. సో ఇక్కడ
మనకి ఆన్లైన్ ప్రాసెస్ అన్న దానికి ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ మ్యాన్ సొంతంగా దీన్ని నిర్వహించుకోవచ్చండి. సో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే వ్యాట్ ట్యాక్స్కి, సర్వీస్ ట్యాక్స్కి, ఎక్సెస్ ట్యాక్స్కి పడినంత బెనిఫిట్ అనేది కూడా పడాల్సిన అవసరం లేకుండా ఈజీగానే మనం నెట్లో ఆన్లైన్లో మనం చేసుకునే అవకాశం అన్నది ఉందండి. సో అలాగే అడ్వాంటేజ్ ఆఫ్ కామన్ మ్యాన్. సో ఇక్కడ వచ్చేవాడికి చీప్ గూడ్స్. ఇక్కడ కన్జ్యూమర్ అన్నవాడికి ఏంటంటే కన్జ్యూమర్ కుడ్ గెట్ చీప్ గూడ్స్ అండర్ జిఎస్టీ మీ కాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ట్యాక్స్ లిమిటెడ్. సో ఈ యొక్క జిఎస్టీ వచ్చిన తర్వాత సో ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా చాలా తక్కువ రేటుకి ఈ యొక్క కస్టమర్ అన్న వాటికి కామన్ మ్యాన్కి వస్తున్నాయని మనం చెప్పొచ్చండి. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. సో ఆదాయ వనరులు అనేవి కూడా మనకి ఇక్కడ పెరిగిందని మనం చెప్పొచ్చండి. జిఎస్టీ ఎక్స్పెక్టెడ్ ఏ బూస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ వి లీడ్ ఆఫ్ ఆర్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ మోర్ ఇన్కమ్ ద కామన్ పీపుల్స్. సో ఇక్కడ ఎవరికైతే అకౌంటింగ్ నాలెడ్జ్, ఎవరికైతే ఆన్లైన్ సర్వీసెస్ మీద నాలెడ్జ్ ఉంటుందో దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక అకౌంటెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క నాలెడ్జ్ ఉన్న కంప్యూటర్ మధ్య పర్సన్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయ వనరులు అనేవి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్లా వచ్చిందని మనం చెప్పచ్చండి. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి జిఎస్టీ వల్ల ఉన్నాయని మనం చెప్పచ్చు. అలాగే కొన్ని లిమిటేషన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని మనం చెప్పచ్చండి. సో వి ఇంపాక్ట్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ వరల్డ్ వైడ్ అండ్ న్యూ బాటిల్ కాస్ట్ రియల్ సర్వీసెస్ కంప్లీటివ్ ఫర్ ద బిజినెస్ మ్యాన్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ మిస్ మ్యాచ్ డిసబిలిటీ ట్యాక్స్. సో చూద్దామండి. సో would we impact the real estate market to some GST tax would be shall remarks on real estates as a previous GST will increasing the cost of new home by 8%, which turnover will be cases of the denominator by 12%. సో మనకి ఇట్లా కొన్ని ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా చూసినానికి విజువల్ రిమార్క్స్ చూసినానికి ప్రొవైడ్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ ద కాస్ట్ ఆఫ్ హోమ్ 8%, కానీ డివిడెండ్ బై ఎంత చూపిస్తుందని మనకి 12% చూపిస్తుంది కాబట్టి సో ఇది ఒక వేరియేషన్ వల్ల మిస్ మ్యాచ్ అవ్వడం మనకి ఇంపాక్ట్ రియల్ స్టేట్ మార్కెట్కి ఎఫెక్ట్ అవుతుందని ఒక డిసడ్వాంటేజ్ మనం చెప్పచ్చండి. అలాగే ఓల్డ్ మనీ న్యూ బాటిల్ అంటే ఆల్రెడీ పాత ట్యాక్స్లో కొత్త రూపంలో చూపిస్తుంది అకార్డింగ్ టు ద experts of the terms such as a GST, which is including CGST, SGST and IGST, is nothing but just a new name of the accordance of the existing tax system kind of the old wine in new bottle అని చెప్పచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిజిఎస్టీ అంటే ఏదైతే స్టేట్ లెవెల్ ట్యాక్స్ దాని బదులుగా జిఎస్టీ వచ్చిందని, సెంట్రల్ లెవెల్ ఏదైతే దాని బదులు సిజిఎస్టీ వచ్చిందని, ఇంటర్ స్టేట్స్ ఏదైతే దాన్ని ఐజిఎస్టీ వచ్చిందని చెప్పడం వల్ల సో పాత దాంట్లోనే కొత్త రూపాన్ని చూపించారని ఇక్కడ చెప్తున్నాను. అలాగే ఫస్ట్ సర్వీసెస్ వచ్చి ద కరెంట్ సర్వీసెస్ స్టాండర్డ్స్ 50% ఆఫ్ ద now which will be increasing 80% to 20% in the GST including such as may services will be the customer side of telecom, airlines and banking efficiency majorly increase insurance and portal also to be majorly inside the GST tax. సో ఇక్కడ చూసినట్టుకి ఇంతకు ముందు 15% మాత్రమే ఉండే ట్యాక్సెస్ అనేవి ఈ వచ్చిన తర్వాత దీంట్లో 18% and 20% కింద ఇంక్రీజ్ అని పెరిగింది. అవి ఎక్కువగా దేనికి ఎఫెక్ట్ అవుతున్నాయంటే మనకి మేజర్ ఇన్సూరెన్స్ కానీ లేదా ఎయిర్లైన్స్ కానీ ఇట్ల మీద ఎక్కువ అవుతుంది. సో ఈ యొక్క కాస్ట్ పెరిగిందని మనం చెప్పొచ్చండి. అలాగే ఇది ఒక డిసడ్వాంటేజ్ మనం చెప్పొచ్చండి. అలాగే కంప్లెక్సిటీ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్. సో అకార్డింగ్ ద ప్రపోజల్ ఆఫ్ ద GST tax and control of the business will be represented to the central and state government with business building by laws such as a compulsory may be అనేది బిజినెస్ అక్రాస్ ద నేషన్. సో అందరూ కూడా ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ అనేది కంపల్సరీ పే చేయాలి. అంటే ఈ యొక్క బిజినెస్ మ్యాచ్ అన్న వాళ్ళకి కొంచెం కష్టతరంగా ఉందని మనం చెప్పచ్చండి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ మిస్ మ్యాచ్ చూసుకునేవాడికి యాజ్ ద చేంజెస్ ఆఫ్ ద ట్యాక్స్ గ్రాంట్ విల్ బీ టేక్ ఎ ప్లేస్. The first few instances for the application would be mean high tax paying. The start the side of will the one be able to existing tax input tax in the start later stages when the loop existing tax input tax other stages when the without the GST will be like ITC mismatch during the yearly using of GST tax. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీకి వచ్చేసరికి కొన్ని మిస్ మ్యాచ్లు అనేవి ఏర్పడడం వల్ల కూడా ఇది ఒక డ్రాబ్యాక్ అని మనం చెప్పదు. సో డిజిబిలిటీ ఆఫ్ ట్యాక్స్. సో opposition has disability tax meaning of the things of the related disability people which the earliest tax free are now including GST taxation by the implementation of GST bail papers
typewriter, higher and amortized will be thinking of being taxes now has made with the police roll of the back tax on the such as the items. సో డిజిబిలిటీ ట్యాక్సెస్ అనేవి ఉన్నట్లు కూడా వేయడం వల్ల కూడా ఈ యొక్క ఒక డిసడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. సో అడ్వాంటేజెస్ అన్నప్పుడు ఆ మూడాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేసి డిసడ్వాంటేజ్ కోసం ఈ 6 కూడా మనం చెప్పుకుంటే సరిపోతుందండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.